గోదావరి పుష్కరాలకు సమయం ముంచుకొస్తోంది. మరి అందుకు తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయా? ఇది పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్లారు. ఉదయాన్నే ఘాట్లను పరిశీలించిన తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. గోదావరి పుష్కరాల పనులపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం లేదు, ప్లానింగ్ లేదు అంటూ మండిపడ్డారు. ఏడాదిలో 7,000 కోట్ల పనులు ఎలా పూర్తవుతాయి? కేంద్రం నిధులు ఇవ్వాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఇష్టానుసారంగా ఖర్చు పెడతామంటే కేంద్రం ఇవ్వదు అన్నారు. 8,600 కోట్ల నిధులకు ఇంకా డిపిఆర్ ఇవ్వలేదు. నాసిరకం సిమెంట్ తో హడావిడిగా పనులు చేస్తే కూలిపోతాయి అన్నారు. అన్ని అంశాలపై కేబినెట్ లో చర్చిస్తారు. పుష్కరాలకు టూరిజం శాఖ సన్నద్ధంగా లేదు. పుష్కరాలంటే రాజమండ్రిలో ఒకచోటే కాదు అన్నారు. భక్తులు మురికి నీళ్లలో స్నానాలు చేయడానికి రారు అన్నారు. 6 జిల్లాల్లోని 274 పంచాయతీల్లో ఘాట్ల ఏర్పాట్లు జరగాలి అన్నారు పవన్ కళ్యాణ్. అందరూ కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్లో ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. Because I don't want that kind of brand name for AP, for NDA government. Either we do it in a most concrete manner, dedicated గా మనసవాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొన్ని ఆలోచించాలి. పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. పర్సన్ వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా లైన్ బై లైన్ అడుగుతారు. రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకని మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయత్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్. మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది. మీకు హియర్ ఇట్ కెన్ అకామిడేట్ అరౌండ్ 10,000 people. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి ఇలా రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్, రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాలి. అందుకే నాకు వచ్చి మురికి నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాం. చక్కగా డెల్టా ఫ్యాక్టరీ నుంచి వదిలిన కాలుష్యంలో గోదావరి మునిగిపోతే అక్కడికి వెళ్ళి మేము పుణ్య స్నానాలు చేసామని అనిపించుకుని చాలా. ఇవాళ ఉదయాన్నే పుష్కర ఘాట్కి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడి నుండి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నల్ల కాలువ దగ్గర నదిలో కాలుష్యం కలవకుండా ఏం చేస్తున్నారనే దానిపై అధికారులతో మాట్లాడారు. పవన్ వెంట మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు అధికారులు ఉన్నారు. గోదావరిలో తిరిగి క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలించిన తరువాత అధికారులతో సమీక్ష చేశారు. ఆ మీటింగ్ తరువాత విఘ్నేశ్వరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయేశ్వరం గోదావరి గట్టు నుండి సిద్ధాంతం వరకు మంత్రి దుర్గేష్ ప్రతిపాదించిన రోడ్డు మార్గాన్ని పరిశీలించనున్నారు.